హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 365 ఇది. భగవాన్ ఇలా విశ్వరూపాన్ని వివరించి చెప్పే ధోరణిలో ఉండగానే ఒకరొచ్చి అడిగారు భగవాన్ని, భగవాన్ దేహాత్మ బుద్ధిని ఉత్తరించేది ఎలాగా? దేహాత్మ బుద్ధిని తొలగించుకోవాలి భగవాన్ ఎలాగా అని అడిగారు. అప్పుడు భగవాన్ అన్నారు, నీ నిద్ర మాట ఏమిటి అన్నారు. ఇప్పుడు ఆ పృచ్ఛకుడు అన్నాడు, అక్కడ ఉన్నది అజ్ఞానమే కదా భగవాన్ అన్నాడు. ఓహో, నిద్రలో నీకు తెలియదు అని నీకెలా తెలుసు? అక్కడ అజ్ఞానమే ఉంటే నాకు తెలియదు అని తెలుసుకునేది ఏదో ఉంది కదా. అదే జ్ఞానం. నిద్రలో నువ్వు ఉన్నావా లేదా? ఉన్నానమ్మా. ఉన్నాను, కానీ భగవాన్ నాకు తెలియదు. అయితే నీకు తెలియదు కాబట్టి అప్పుడు నువ్వు లేను అంటావా అన్నారు. అయితే ఉండాలి మరి, నేనున్నాను అన్న సంగతి కాదని లేను అన్నాడు. అయితే నీ ఉనికి పట్లనే నీకు అనుమానమా అన్నారు భగవాన్. అంటే అప్పుడు ఆ పృచ్ఛకుడు, అనుమానము అనుభవము కూడాను, అనుమానము ఉంది, అనుభవము ఉంది, ఉన్నానన్న అనుభవము ఉంది, కానీ అప్పుడు నాకు తెలియటం లేదు కదా అని అనుమానము ఉంది. ఇది నిజమైనటువంటి ఆసక్తి కలిగిన వాడు అడిగే ప్రశ్న. ఉన్నాను కదమ్మా అని అనలేదు ఆయన. అనుభవము ఉంది కానీ అనుభవం ఉంది, మరి తెలియడం లేదు కదా అప్పుడు అన్నాడు. అప్పుడు భగవాన్ అన్నారు, అనుభవానికి అనుమానము కావాలా? నీ అనుభవాన్ని నువ్వు అనుమానించాలా అని నవ్వారు. ఆ సుఖ అనుభవం నీదే కదూ, దాన్ని అనుమానించాలా నువ్వు? నీ అనుభవాన్ని నువ్వు అనుమానించాలా అని నవ్వారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు, మరి ధ్యానంలో చేసేది తత్వ వివేచన, తత్వాన్ని, ఆ తత్స్వరూపాన్ని గురించినటువంటి విచారణ చెయ్యాలా, లేకపోతే సమన్వయం చేసుకోవాలా? ధ్యానంలో నేను ఇదేమిటి అంటూ కాని దాన్ని వదులుతూ వాన్ని వివేచన చెయ్యాలా, లేకపోతే సమన్వయం చేసుకోవాలా? అదే నేను అని ఉండాలా అని అడిగితే భగవాన్ అన్నారు, ఈ రెండూ కూడా విజ్ఞాన స్థితిలోనివే. అక్కడ కూడా మళ్ళీ విజ్ఞాన బుద్ధి వరకే, బుద్ధిలో జరిగేవే. నన్ను నేను పరమాత్మలో లీనం చేసుకోవాలి, లేకపోతే ఏది నేను కాదో దానిని వదిలేయాలి అనేవి రెండు కూడా విజ్ఞాన స్థితిలో ఉన్నవే. ఆత్మ ఈ రెండిటికి అతీతం, ఏమీ చెయ్యక్కర్లేదు, చేసుకోక్కర్లేదు, అయినా ఉన్నాను అనేటువంటి ఆ స్పృహ వీటన్నిటికీ అతీతం అన్నారు. అయిందా? అయ్యిందమ్మా. తర్వాత 366 దానిలో శ్రీమతి డాడ్వెల్ వెళ్ళిపోతూ మరొక ప్రశ్న వేసింది. భగవాన్ నేతి నేతి అంటున్నారు, అంటే ఏమిటి అని. మహర్షి అన్నారు, ఇప్పుడు ఆత్మను నువ్వు ఇంద్రియాలుగా, దేహంగా భ్రమపడుతున్నావు. నేను డాడ్వెల్ అనేటువంటి ఒక రూపాన్ని, నేను ఈ ఇంద్రియ మనోబుద్ధులతో కూడి ఉన్న ఒక ప్రత్యేక వ్యక్తిని అని భ్రమపడుతున్నావు. వానిని పరిహరించడానికి పూనుకుంటున్నావు. నాకు తెలియక అజ్ఞానం వల్ల అలా అనుకున్నాను, నేను ఇప్పుడు ఇది కాదు అని వాటన్నిటినీ వదిలిపెట్టాలని పూనుకున్నావు. అంటే అదనమాట, ఈ దేహము నేను కాదు, ఈ ఇంద్రియములు నేను కాదు, మనోబుద్ధులు నేను కాను, నేను అన్న తలంపు కూడా నేను కాను అని ఒక్కొక్క దానిని కాదు కాదు అని అనుకోవడాన్ని నేతి అంటారు.
అది సరిగ్గా నిర్వర్తించడానికి పరిహరింప వీలుగాని దానిని అవలంబించాలి. ఇది మాత్రమే. ఇలాగ ప్రతిదాన్ని కాదు కాదు కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని చక్కగా దాన్ని నిర్వర్తించడానికి, ఇక పరిహరించడానికి వీలు లేనిదేదో ఉండాలి. ఇది అన్నదంతా ఇది మాత్రమే, తెలియబడేది మాత్రమే. ఇక కాదు అని తీసివేయడానికి వీలు లేనిదేదో అది ఆధారంగానే కానిదాన్నిటిని నువ్వు తీసేస్తావు. ఇక తీసేయడానికి ఏమీ లేనప్పుడు ఏది మిగిలిందో అది నువ్వుగా ఉన్నావు. అదే నీ స్వరూపం. కాబట్టి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడానికి నీవు కాని దానిని ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ పోతే ఇక తొలగించడానికి వీలు లేనిదేదో అదే నీవుగా శాశ్వతంగా ఉన్న పరమాత్మది అని గుర్తించు అన్నారు భగవాను. శ్రీమతి డాల్వేన్ గారు అడిగినటువంటి నేతి నేతి అనేటువంటి దానికి సమాధానం చెప్తూ, కాబట్టి మనం కూడా ఇది కాదు అన్నప్పుడు ఇక కాదు అని అనడానికి వీలు లేనిదేదో ఒకటి మిగులుతుంది. అదిగా ఉండు. నువ్వు మళ్ళీ కాదని తీసేసి మళ్ళీ అంటించుకుంటున్నావు. అందుచేత నువ్వు కాదనుకోవడం, మళ్ళీ అంటించుకోవడం. ఈ భ్రమలో ఊరికే మాటకి కాదు కాదు అంటూ విసర్జిస్తున్నావే, వదులుతున్నాను అనుకుంటున్నావే గాని వదిలి ఉండి చూడు. ఉండగా ఇవన్నీ నిజంగా కానివి కాబట్టి లేకుండా పోతాయి. నువ్వు చిత్స్వరూపుడివై ప్రకాశిస్తూ ఉంటావు అన్న దివ్య సందేశాన్ని ప్రసాదించిన శ్రీ రమణ సద్గురుదేవులకు అనేక వందనములు. 1937 ఫిబ్రవరి 21వ తారీఖు. ఇది 367వది. అనుకోకుండా ఇక్కడికి వచ్చిన ఒక మరాఠీ యువతి వెళ్ళిపోతూ ఉన్నట్టుండి ఏడవడం మొదలుపెట్టింది. కన్నీళ్లు కారుతూ ఉండగానే ఆమె శ్రీ భగవాన్తో ఇలా అంది, భగవాన్, ముక్తికి ఒక జన్మతో అసాధ్యమని నాకు అనిపిస్తుంది. ఒక్క జన్మలో నేను ముక్తిని పొందగలుగుతాను అన్నది అసాధ్యం అనిపిస్తుంది భగవాన్ నాకు. కానీ ఈ జీవితంలో కాస్త మనశ్శాంతికైనా నేను నోచుకోలేదా? పోనీలండి, ముక్తి ఎప్పుడో పొందుతానికి ఈ జన్మలో ముక్తి పొందే యోగం నాకు లేదు అనుకుంటున్నాను. కానీ ఈ జన్మలో కాస్త మనశ్శాంతినైనా నోచుకోలేదా నేను అని దుఃఖిస్తూ భగవాన్ అడిగింది మరాఠీ యువతి. అప్పుడు మహర్షుల వారు ఆమె వైపుకి కరుణార్థంగా చూసి చిరునవ్వు నవ్వుతూ మృదువుగా ఇలా అన్నారు, జీవితము ఇతరం సర్వము బ్రహ్మమే. ఈ జీవితం నాది అనుకుంటున్నావు. దీనిలో ఉన్న జీవుడును నేను అనుకుంటున్నావు. నాకంటే వేరుగా అనేకమున్నాయని అనుకుంటున్నావు. ఈ జీవితమేను నీ చేత తెలియబడే ఇతరము సర్వమును ఆ పరబ్రహ్మమే, ఆ పరమాత్ముడే. ఆ బ్రహ్మం ఎప్పుడు ఎల్లడలా సిద్ధమయ్యే ఉన్నాడు. బ్రహ్మము లేని చోటే లేదు. ఎప్పుడో ఎక్కడో పొందవలసిన వాడు కాదు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. నువ్వు కొంచెం విచారణ చేసి చూడు అన్నారు భగవాన్. అప్పుడు ఆవిడంది, నేను కొన్నేళ్లుగా ధ్యానం చేస్తున్నాను భగవాన్, అయినా నా మనసు స్థిరం అవ్వడం లేదు. ధ్యానంలో ఏకాగ్రత ఏమాత్రమూ కుదరడం లేదు అంది ఆవిడ. అప్పుడు భగవాన్ ఆవిడ వైపుకే స్థిరంగా చూస్తూ ఇలా అన్నారు, అయితే సరేలే, ఇప్పుడు చేసి చూడు, అంతా సరైపోతుంది. ఆ ధ్యానం మీద ఇప్పుడు చెయ్యి, అంతా సరైపోతుంది అన్నారు. అంటే ఆవిడ చక్కటి జ్ఞాననిష్ఠలో కుదురుకుపోయింది. కాబట్టి పరబ్రహ్మ స్వరూపాన్ని పొందినటువంటి ప్రత్యక్ష గురువు యొక్క సమక్షంలో నిజంగా ఆర్తితో తపనతో నాకు స్వానుభవం కలగాలి అన్నటువంటి ఒక ఏకైక కోరికతో సద్గురువుని ఆశ్రయిస్తే అది అప్పటికప్పుడే మనకి సిద్ధిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. కాబట్టి అటువంటి ఆర్తి తపన నీలో ఉంటే ఇప్పటికిప్పుడే నువ్వు
నీ స్వస్వరూపంలో స్థిరపడగలవు. హరి ఓం నమః. శ్రీ రమణ భాషణంలో 369. మరాఠీ దంపతులు ఒకరు ఆశ్రమానికి వచ్చారు. అనవసరంగా వారు మాటలకి వెళ్లరు, పనికిమాల మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడరు, నిరాడంబరులుగా ఉంటారు వాళ్ళు. ఆశ్రమం వదిలిపోయేటప్పుడు వారి కళ్ళల్లో నీరు నిండిపోయింది. మగాయన గద్గదంగా భగవాన్ అనుగ్రహాన్ని అడిగాడు. గొంతు గద్గదం అవుతూ ఉండగా భగవాన్ మీ అనుగ్రహం కావాలి అని అడిగాడు. భగవాన్ వారి వైపే చూశారు. పెదవులు విడిబడి తెల్లని పరువలస కనిపించింది ఆయన నవ్వులో. ఆయన కంటిలో కూడా అశ్రు బిందువులు నిలిచాయి. వాళ్ళంక చూసేసరికి భగవాన్ పెదవులు విడనట్లుగా తెల్లని పలువరుస కూడా కనిపిస్తూ ఉండగా భగవాన్ కంటి నిండా కూడా అశ్రు బిందువులు నిలిచాయి. అంటే ఆయన ఆర్ద్రతకి భగవాన్ కడిగిపోయారు. ఇప్పటిలో స్వచ్ఛత ఉంటే భగవంతుడు తప్పకుండా కరుణించి తీరుతాడు అనడానికి ఇదొక నిదర్శనం. హరి ఓం నమః. శ్రీ రమణ భాషణంలో 370. శ్రీ భగవాన్లు గోశాలలో ఉన్నారు. పనివారు ఏదేదో పనిలో నిమగ్నమై ఉన్నారు. భగవాన్ వారినే పరికిస్తూ ఉన్నారు. ఇంతలో ఎవరో వచ్చి ఎందరో హాలులో శ్రీవారి కోసం వేచి ఉన్నారని నివేదించాడు. మీకోసం హాల్లో బోల్డ్ మంది కూర్చొని ఉన్నారు భగవాన్ అన్నాడు. ఎప్పటి వల్లే శాంతంగా శ్రీ భగవాను, అవునవును, మీ పని మీరు చేసుకోండి, నా పనికే నేను వెళుతున్నాను, జనులందరూ నా కోసం కాచుకొని కూర్చుని ఉన్నారు, వెళ్ళాలి మరి అంటూ అక్కడి నుంచి వీడి హాల్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరికి అనుకూలంగా తన కోసం వేచి ఉన్న వారి కోసం ఆయన అంతలా తపన పడుతూ వారి కోసం ఆయన తన శరీరాన్ని ఆశ్రమంలో హాలులో ఉంచి ఆ వచ్చిన జనులందరి యొక్క ఆర్తిని తీర్చడానికి ప్రతి క్షణము ఆయత్తమై ఉండేవారు భగవాన్. భగవాన్ యొక్క సన్నిధానంలో ఆయన అపారమైన కరుణ ప్రతి ఒక్కరి పట్ల ప్రవహించడాన్ని మనం గ్రహించగలుగుతాం, చూడగలుగుతాం. ఇప్పుడు మనం గ్రహించి చూడలేకపోయినా ఈ భాషల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. అందుకే ఇటువంటి గొప్ప గొప్ప శాస్త్ర గ్రంథాలన్నీ స్వయంగా మహర్షుల సన్నిధానంలో జరిగినటువంటి ఈ సంఘటనలన్నీ మనం ఈ రోజు ఆనాటి వారు చూసి ఆనందించారు, ఈనాటి మనం గ్రహించి ఆనందిద్దాం. కాబట్టి భగవంతుడికి శరణాగతి పొందిన వారి యొక్క నిజమైన ఆర్తిని భగవంతుడు గ్రహించి కరుణించి తీరుతాడు అనడానికి ఇటువంటి సంఘటనలే మనకి ఉదాహరణగా ఉన్నాయి. కనుక మనం కూడా నిరంతరము భగవంతుని యొక్క దివ్యత్వం కోసం మన సర్వస్వాన్ని, మనకంటూ ఏముంది గనక అంతా నీవేనన్న అంకిత భావంతో బాహ్య విషయ వ్యామోహాన్ని వదిలి ఈశ్వరునికి అర్పించుకుని మనం తరిద్దాం. హరి ఓం నమః.